అయోధ్య పుణ్యక్షేత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ని. కనక్ భవన్ అయోధ్య భారతదేశంలో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశంలో ఒకటి. ఇది రాముడు మరియు సీతాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంది మరియు అనేక మంది యాత్రికులు ప్రతి సంవత్సరం దేవతామూర్తులను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి వస్తుంటారు. కనక్ భవన్ చరిత్ర. రాముడితో వివాహం జరిగిన వెంటనే సీతాదేవికి కనక్ భవన్ బహుమతిగా ఇచ్చారని చెప్పబడింది మరియు దానిని ఇచ్చింది మాతా కైకేయి తప్ప మరెవరూ కాదు. దశరథ రాజు కోరిక మేరకు విశ్వకర్మ పర్యవేక్షణలో ఈ ప్రదేశంలో సర్వంగ రూపము రాజభవనము నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. ఇది రాముడు మరియు సీతాదేవి కోసం ఒక ఏకాంత స్థలం అని నమ్ముతారు. రాజభవనంలోకి మగవారిని అనుమతించలేదని మరియు హనుమంతుడు కూడా ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాడు. ఈ ఆలయ భవనం మొదట విక్రమాదిత్యచే నిర్మించబడింది మరియు తరువాత క్రీస్తుపూర్వం 1891లో ఓర్చరీ వృషభను కుల్వరీచే పునరుద్ధరించబడిందని నమ్ముతారు. ఒక శాసనాల్లో కనక్ భవన్లో రాముడు మరియు సీతాదేవి విగ్రహాన్ని స్థాపించినది ద్వాపర యుగం మహారాజు కుష్ అని కనుగొనబడింది. ఏది ఏమైనప్పటికీ విక్రమాదిత్య రాజు ఆలయాన్ని సముద్రగుప్తుడు తర్వాత పునరుద్ధరించాడని, ముందు మత్తి దిబ్బలపై శ్రీకృష్ణుడు మరో జత దేవతలను స్థాపించాడని మరింత మంది నమ్ముతుంటారు. ఈ ఆలయంలో 3 జతల ప్రతిష్ఠితమైన విగ్రహాలు ఉన్నాయని మరియు అవన్నీ శ్రీరాముడు మరియు సీతాదేవి అని చెప్తారు. అతిపెద్దది రాణి శ్రీ వృషభన్ కుల్వారీచే స్థాపించబడింది. తర్వాత మధ్యస్థరం రాజు విక్రమాదిత్యచే స్థాపించబడింది. అతి చిన్నది శ్రీకృష్ణుడు ఒక స్త్రీకి ఇచ్చినట్లు చెప్పబడింది. ఆమె మరణించిన తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టిన భూమిలో విగ్రహాన్ని పాతిపెట్టామని కోరారు. ఇది తర్వాత విక్రమాదిత్యకు తప్ప మరెవరికి దొరకదని భావించారు. కనక్ భవన్ ఆలయ సమయాలు. ఆలయం ఏడాది పొడవు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. యాత్రికులు ఎటువంటి ప్రవేశ రుసుమును లేదు మరియు అందరికీ స్వాగతం. కనక్ భవన్ చేరుకోవడం కూడా సులభం, ఎందుకంటే ఇది వాయువు, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి సమీప విమానాశ్రయం. అయోధ్య విమానాశ్రయం కూడా కొత్తగా స్థాపించబడినది. మీరు ఉత్తరప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో చేరుకోవచ్చు. మీరు ఫైదాబాద్ మరియు అయోధ్య స్టేషన్కు వెళ్ళవచ్చు, ఎందుకంటే అవి రోడ్డు మార్గాల ద్వారా కూడా బాగా అనుసంధానించబడినది ఉన్నాయి. కనక్ భవన్ దర్శనం ఒక అద్భుతమైన అనుభవం. ఈ ఆలయం చాలా అందంగా ఉంది మరియు యాత్రికులు దాని వైపు ఆకర్షించే అయస్కాంతం పూల్లా ఆకర్షితులై ఉంటారు. ఈ ఆలయం ఒక మందిరం కాదు, రాజభవనంగా ఉద్దేశించబడింది కాబట్టి ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలను కలిగి ఉంది. ప్రతిరోజు దేవతలకు పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతిరోజు నైవేద్యాల కోసం ఒక నిర్దిష్ట నియమావళిని అనుసరిస్తారు. కనక్ భవన్లో ప్రత్యేక పూజలు. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా అనేక ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్శనలు కూడా ఉంటాయి. రామనవమి. ఈరోజు శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. జానకీ నవమి. ఇది దేవి సీతాదేవి పుట్టినరోజును సూచిస్తుంది మరియు రామనవమి తర్వాత సరిగ్గా 1 నెల గడువులో ఉంటుంది ఈ సీతానవమి. పూల్ బంగ్లా. ఈ పండుగలో మొత్తం ఆలయం మరియు విగ్రహాలను పూలతో అలంకరించారు మరియు ఇది చూడదగిన దృశ్యము. జూలా. ఈ పండుగను ఉయ్యాల పండుగ కూడా అంటారు. ఈ పండుగ దాదాపు 15 రోజుల పాటు ఉంటుంది మరియు ఈ సమయంలో దేవతామూర్తులను ఉయ్యాలలో ప్రదర్శించడానికి గర్భగుడి నుండి బయటకు తీసుకువస్తారు. విజయదశమి, శరత్ పూర్ణిమ, సీతారామ వివాహం, హోలీ మరియు గౌన వంటి ఇతర ఉత్సవాలను కూడా ఇక్కడ జరుపుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యేకమైనవి మరియు సుప్రసిద్ధమైనవి.